నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రవాసులకు మనం చూసుకుంటే ముఖ్యంగా భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా కువైట్ నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. అంటే భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కువైట్ను తమ యొక్క ఇష్టమైన గమ్యస్థానంగా ప్రవాసులు ఎంచుకుంటూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కువైట్లో ఆకర్షణీయమైన పని వాతావరణం మరియు అధునాతన మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతూ ప్రవాస కార్మికులకు ఇష్టమైన దేశంగా గమ్యస్థానంగా కువైట్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. 169 కంటే ఎక్కువ దేశాలకు చెందిన ప్రవాసులు కువైట్ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. ఇది కువైట్ సమాజంలోని వైవిధ్యాన్ని మరియు ఆరోగ్యం, విద్య, నిర్మాణం, చమురు మరియు సాంకేతిక వంటి కీలక రంగాలలో నైపుణ్యాన్ని కల్పించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ప్రవాసుల యొక్క హక్కులను కాపాడేందుకు, వాళ్ళకు రక్షణ కల్పించేందుకు ఇక్కడ చట్టం కూడా ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. మరి కువైట్లో మనం చూసుకుంటే 169 కంటే ప్రపంచంలో 197 దేశాలు ఉంటే అందులో 169 మంది దేశాల ప్రవాసులు కువైట్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. ఇక్కడ వాళ్ళకు జీతాలు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ప్రవాసులు లక్షల సంఖ్యలో కువైట్లో ఉన్నారు. అంటే దాదాపు 35 లక్షల మంది ప్రవాసులు కువైట్లో నివసిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది. మరి యొక్క నివేదిక ప్రకారం కువైట్ మీకు ఆకర్షణీయమైన మరియు ఇష్టమైన గమ్యస్థానంగా, ఇష్టమైన దేశంగా ఉందా లేదా అని చెప్పేసి కువైట్లో మీరు ఆనందంగా, సంతోషంగా, ఎటువంటి కష్టాలు లేకుండా ఉండారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.